హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పోస్ట్ ఆఫీస్లో ఒక స్కీమ్ అయితే ఉంది ఆడపిల్లలకి. ఆ స్కీమ్ ఏంటంటే సుకన్య సమృద్ధి యోజన. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ అనేది 2015వ సంవత్సరం జనవరి 22వ తారీఖున హర్యానాలోని పానిపట్టులో అయితే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారు ఫ్రెండ్స్. అసలు సుకన్య సమృద్ధి యోజన అకౌంట్కి ఎవరు ఎలిజిబుల్ అంటే 10 సంవత్సరాల లోపు ఉండే ఆడపిల్ల అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఒక కుటుంబంలో ఎంతమంది ఆడపిల్లలకి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు అనే డౌట్ కూడా ఉంటుంది. ఒకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. 2 ఆడపిల్లలకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఒక ఫ్యామిలీలో 2 ఆడపిల్లలు ఉంటే మాత్రం 2 అకౌంట్స్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకొక డౌట్ కూడా ఉండొచ్చు చాలామందికి, ఒకవేళ కవల పిల్లలు పుడితే, కవల పిల్లలు 2 పుట్టి అంటే నెక్స్ట్ కూడా ఒక అమ్మాయి అయితే ఒక ఫ్యామిలీలో 3 ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే చూడండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కాన్పులో 2 కవల పిల్లలు, ఆడ కవల పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళకి 2 సుకన్య సమృద్ధి యోజన అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ కాన్పులో ఒక అమ్మాయి పుట్టిందనుకోండి, వాళ్ళకి కూడా అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు. ఈ విధంగా అయితే ఒక ఫ్యామిలీలో 3 అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు ఫ్రెండ్స్. కొంతమందికి అలా ఇంకో డౌట్ ఉండొచ్చు. ఫస్ట్ కాన్పులో ఒక ఆడపిల్ల పుట్టి సెకండ్ కాన్పులో 2 ఆడపిల్లలు పుడితే 3 అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చా అంటే అలా కుదరదు ఫ్రెండ్స్. అందులో 2కే అకౌంట్స్ ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఖచ్చితంగా ఆడపిల్లలకి 10 సంవత్సరాల లోపు అయితే వయసు ఉండాలి. అలాగే అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 1 సంవత్సరంలో ఎంత అమౌంట్ అనేది పే చేయాలి అని చాలామందికి డౌట్. 250 రూపాయలు అయితే మినిమం అమౌంట్ 250 రూపాయలు పే చేయొచ్చు. మ్యాక్సిమం అమౌంట్ 1,50,000 వరకు అయితే కట్టుకోవచ్చు ఫ్రెండ్స్ 1 సంవత్సరంలో. ఒకవేళ ఆ సంవత్సరంలో అసలు అమౌంట్ ఏమీ పే చేయలేదు అనుకోండి, 50 రూపాయలు పెనాల్టీ అనేది పడుతుంది, డిఫాల్ట్ ఫీ అనేది పడుతుంది. ఇలాగే ఎన్ని సంవత్సరాలు ఈ అకౌంట్ ఆపరేట్ చేయొచ్చు, ఎన్ని సంవత్సరాలు ఈ అకౌంట్ని మనము రన్ చేయొచ్చు అంటే 15 సంవత్సరాలు అయితే రన్ చేయాలి ఫ్రెండ్స్. 15 సంవత్సరాలు అయితే మనం డిపాజిట్ కడుతూ ఉండాలి. ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్కి సెక్షన్ 80C ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద అయితే ట్యాక్స్ అనేది వర్తించదు ఫ్రెండ్స్. ట్యాక్స్ అనేది వర్తించదు. మనం 15 సంవత్సరాలు డిపాజిట్ చేయాలి. అలాగే నెక్స్ట్ 6 ఇయర్స్ 6 సంవత్సరాలు అయితే అకౌంట్లో ఏ డిపాజిట్స్ చేయకుండా అలాగే ఉంచాలి ఫ్రెండ్స్. టోటల్గా 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత అకౌంట్ మెచ్యూర్ అయ్యి మనకి టోటల్ అమౌంట్ అయితే మన చేతికి వస్తుంది ఫ్రెండ్స్. మీకైతే మంచి ఎగ్జాంపుల్ అనేది లాస్ట్లో చెప్తాను. ప్రజెంట్ కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ అయితే క్లియర్ చేయడానికి చూస్తాను. 21 సంవత్సరాల తర్వాత పూర్తి క్లోజర్గా అవుతుంది ఫ్రెండ్స్. మెచ్యూరిటీ అయిన తర్వాత క్లోజ్ చేసుకోవచ్చు. లేదంటే ఆ పాపకి 18 సంవత్సరాలకు పెళ్లి చేసుకుంటే క్లోజ్ చేయొచ్చు. ఆ క్లోజ్ చేయడం ఎలా చేయొచ్చు అంటే పెళ్ళికి 1 రోజుల ముందు లేదా పెళ్లి తర్వాత 3 నెలల వరకు ఈ టైం గ్యాప్లో అయితే క్లోజ్ చేయొచ్చు. కొంతమందికి డౌట్ ఏమంటే అమౌంట్ అనేది మధ్యలో విత్డ్రా చేయొచ్చా అని అయితే డౌట్ ఉండొచ్చు. చూడండి ఫ్రెండ్స్, అమ్మాయికి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత
లేదా 10th క్లాస్ పాస్ అయిన తర్వాత అయితే అమౌంట్ కొంత విత్డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎంత అమౌంట్ విత్డ్రా చేయొచ్చు అంటే మనం అంతవరకు కట్టిన అమౌంట్లో 50% అయితే విత్డ్రా అనేది ఇస్తారు. ఆ అమౌంట్ ఒకసారి లేదా దఫాలుగా తీసుకోవచ్చు. లేదంటే సంవత్సరంకి ఒకసారి మాత్రమే అంటే విత్డ్రా అనేది ఇస్తారు ఫ్రెండ్స్. ఇంకొక డౌట్ ఉండొచ్చు చాలామందికి, అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసుకోవచ్చా? ప్రీమెచ్యూర్ క్లోజర్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే 5 సంవత్సరాలు దాటాలి. 5 సంవత్సరాలకు ప్రీమెచ్యూర్ క్లోజర్ అనేది చేసుకోవచ్చు. కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే అకౌంట్ హోల్డర్ చనిపోతే, అమ్మాయి చనిపోయింది అనుకోండి, అప్పుడు ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసుకోవచ్చు. అలాగే అకౌంట్ హోల్డర్కు కోలుకోలేని వ్యాధి వచ్చినప్పుడు, అంటే ఆ అమ్మాయికి కోలుకోలేని వ్యాధి వచ్చినప్పుడు అయితే అకౌంట్ అనేది ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసుకోవచ్చు. లేదా ఆ అమ్మాయి గార్డియన్గా ఒక అతను ఉంటారు కదా, సంరక్షకుడు, అతను పొరపాటున చనిపోండి అనుకోండి, అప్పుడు కూడా ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఒక ఎగ్జాంపుల్ చెప్తానని అన్నాను కదా ఫ్రెండ్స్. ఫర్ సపోజ్ ఇప్పుడే పుట్టిన ఒక పాప ఉందనుకోండి, అంటే 1 year పాప, సపోజ్ 1 year పాప ఉందనుకోండి, మంత్లీ 5,000 రూపాయలు, నెలకి 5,000 రూపాయలు డిపాజిట్ చేస్తే 15 సంవత్సరాలు కదా మనం మొదటగా డిపాజిట్ చేయాలి. 15 సంవత్సరాలకి 9 లక్షలు డిపాజిట్ చేస్తే గవర్నమెంట్ 9 లక్షల మీద ఇంట్రెస్ట్ అనేది 18,73,058 రూపాయలు ఇస్తుంది ఫ్రెండ్స్. మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసి 21 సంవత్సరాలు కదా, అంటే ఫస్ట్ 15 సంవత్సరాలు మనం అమౌంట్ పే చేస్తాం. తర్వాత 6 years అనేది మన అమౌంట్ పే చేయం కదా. మొత్తం టోటల్గా 21 సంవత్సరాలకి మన అమౌంట్ 27,73,058 రూపాయలు అయితే మనకి అమౌంట్ మన చేతికి వస్తుంది ఫ్రెండ్స్. ప్రజెంట్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్లో అత్యధిక వడ్డీ ఏదైనా స్కీమ్స్కి వస్తుంది అంటే అది మాత్రం సుకన్య సమృద్ధి యోజన స్కీమ్కే వస్తుంది అత్యధిక వడ్డీ. ఆ వడ్డీ ఎంత అంటే 8.2%, 8.2% అత్యధిక వడ్డీ అనేది లభిస్తుంది ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.